యేసు ప్రభు లేఖనం సెలవిస్తా ఉంది, ప్రభునందు మృతి పొందిన మృతులు ధన్యులని ఆయన లేఖనం ప్రకటన గ్రంథము 14:13 సెలవిస్తా ఉన్నది. యేసు క్రీస్తుని నమ్మి మరణించిన ప్రతి ఒక్కరూ ధన్యులని ఆయన లేఖనం సెలవిస్తా ఉంది. ఎందుకు ధన్యులని మీరు అనుకోవచ్చు. మనిషి ఒకసారి ముడితే 2 సార్లు చావలసి వస్తా ఉన్నది. యేసుక్రీస్తు నమ్మినా నమ్మకపోయినా భౌతిక మరణము అందరికీ ఉన్నది. కానీ ఆత్మ మరణము తప్పించుటకు యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చినాడు. ఆ మరణము తప్పించుకున్నది నాడు పోచమ్మ అనగా రోతు. ఇల్లు లేకపోయినా, పిల్లలు లేకపోయినా, ఎవరు లేకపోయినా అనాథగానైనా ఉండి నిజమైన రక్షకుడిని తెలుసుకొని తన ప్రాణాన్ని కాపాడుటకు, తన ఆత్మను రక్షించుటకు యేసుక్రీస్తుని అంగీకరించింది. అందుకే యేసుక్రీస్తుని అంగీకరించి ఆమె మరణించింది. అందరికి ఇక్కడ మరణించింది అనుకుంటున్నారు, కానీ భౌతిక మరణం ఒక క్షణంలో వస్తా ఉంది శరీరకంగా. ఇక్కడ కన్ను మూసిన వెంటనే ఇంకొక లోకంలో మనిషి కన్ను తెరుస్తా ఉన్నాడు. మరణించిన తర్వాత 2 లోకాలకు వెళ్తా ఉంది ఆత్మ. ఒకటి నరకము, రెండవది పరలోకము. పరలోకము చేరాలంటే సొంత నీతి, సొంత భక్తి పని చేయట్లేదు. మనల్ని పరలోకం చేర్చాలంటే దేవుడే చేర్చాలి. కాబట్టి ప్రపంచ మానవులందరూ కూడా శాపములో పాపములో ఉన్నారని ఈ లోకానికి దేవుడు మిక్కిలిగా అందరినీ ప్రేమించి దిగి వచ్చి సర్వ పాప మానవారి పాపాలు తీసివేసి లోకానికి వచ్చి మరణించినాడు. మరణాన్ని గెలిచినాడు. తిరిగి రానైన ప్రభు ఉన్నాడు. వింటున్న సహోదరుడా, సహోదరి, క్రీస్తునందు మృతి పొందిన మృతులు ధన్యులని ఎందుకంటున్నానంటే ఆమె 2వ మరణం తప్పించుకుంది. ఇక్కడ అందరూ ఏడుస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు, కానీ అక్కడ సంతోషముతో ఆనందముతో ఉన్నది. మనిషి మరణించినప్పుడు గౌరవములు, సంపాదనలు, ఆస్తులు, వెండి బంగారము, భార్య బిడ్డలు, ప్రేమించిన అన్నదమ్ముల అక్కజనులు ఎవ్వరు వెంట వెళ్ళరు. కానీ 2 వెళ్తా ఉన్నది. మానవుడు భూమి మీద జీవించిన జీవిత పాప జీవితం వారు వెంట వెళ్తుంది. యేసుక్రీస్తుని రక్షకుడు అంగీకరించిన వారి వెంట రక్షణ వెళ్తా ఉంది. ఆ రక్షణ పరలోకానికి తీసుకెళ్తా ఉంది. అంగీకరించకపోతే ఎవరు నిత్య నరకంలో వేయట్లేదు, కానీ మానవ పాపములు నిత్య నరకానికి తీసుకెళ్తా ఉన్నాయి. వింటున్న సహోదరుడా, సహోదరి, ప్రేమైన అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ప్రాణమునంగానే ప్రభుని అంగీకరించడానికి ఇష్టమైతే దీపముండంగా నిలిచొక్కబెట్టుకున్న రీతిగా అంగీకరించి నీవు కూడా రక్షణ పొందమని పోచమ్మ మరణిన సందర్భంగా ఈ గొప్ప స్వార్థమానం మీకు తెలియజేస్తున్నాం. ఈ మాటలు ప్రభు దీవించి మీ అందరి హృదయములు భద్రపరిచి ఫలింప చేయునుగాక. ఆమేన్, ఆమేన్.